ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ని 1 సంవత్సరం లోపు మేము అందరి చర్చల ద్వారా ఎంతో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్న ఉపాధ్యాయుల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఉపాధ్యాయులు మాత్రం మీ బిడ్డలు కాదా, మీ ప్రజలు కాదా, ఉపాధ్యాయులు ప్రజల్లో భాగం కాదా? ఎందుకు అన్ని ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికులకు ఏ ఒక్క సమస్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గత ప్రభుత్వంలో ఒక్కసారి ఎంపీగా ఎమ్మెల్యేగా చేస్తే వారి జీవితాంతరం పెన్షన్ తీసుకుంటున్నారు. 30 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం కన్నా మించేటువంటి ఉద్యోగులకి మెరుగైన పాలన అందిస్తాము, మీకు మెరుగైన సౌకర్యం అందిస్తాము ఏదైతే హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలల కాలం అవుతుంది. ఈ 16 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఎటువంటి ఇవ్వాల్సినటువంటి డిఏలు కానీ ఇంక్రిమెంట్ కానీ ఇవ్వాలని చెప్పి చెల్లో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో దాదాపు విజయవాడ ధర్నా చౌక్లో వేల మంది కూడా ఉపాధ్యాయులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అసలు ఉపాధ్యాయుల సమస్యలు ఏంటి, వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నా పేరు ఎంఈ ప్రసాద్ అండి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ గుంటూరు జిల్లా. ఈ రోజున ఫ్యాప్టో ధర్నా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల యొక్క నిరసనలను ప్రభుత్వానికి కనపడే విధంగా ఈ రోజున మరి చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసం 25,000 కోట్ల రూపాయలు బకాయిలు డిఏ పిఆర్సీ బకాయిలు చెల్లించకపోగా ఒక అస్పష్టమైనటువంటి పిఆర్సీ విధానాన్ని చేసి టీచర్స్ నష్టపోతే ఈ ప్రభుత్వం కనీసం వచ్చి దాదాపు 16 నెలలు దాటినప్పటికి కూడా ఈ రోజు కూడా ఉపాధ్యాయులకి కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ కానీ పిఆర్సీ బకాయిల్ని ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇప్పటి వరకు కూడా 4 డిఏలు ప్రకటించవలసింది. కరువు బత్యం 4 డిఏలు 2024 జూలై నుంచి ఈ రోజు వరకు 4 డిఏలు ప్రకటించవలసి ఉన్నప్పటికి కూడా ఈ రోజు కూడా ఒక్క డిఏ ప్రకటించినటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వాస్తవంగా ఒక్కొక్క ఉద్యోగి 5,000 నుంచి 10,000 దాకా నెలకి నష్టపోతున్నాడు. ఈ డిఏ బకాయిలు చెల్లించకపోవటం వల్ల, డిఏలు చెల్లించకపోవటం వల్ల చాలా దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ వేయాలి. 2023 జూలైకి మరి 12వ పిఆర్సీని వేయాల్సింది. ఈ రోజు కూడా పిఆర్సీ కమిషన్ వేయకుండా, ఐఆర్ ఇవ్వకుండా మేనమేసాలు లెక్కిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ మేమేమడుగుతున్నాం, ఇవాళ సిపిఎస్ పాపం ప్రభుత్వ ఉద్యోగులు 34-35 సంవత్సరాల పైన కష్టపడితే సుప్రీంకోర్టు దీని ప్రకారం వారికి హక్కు ప్రకారం పెన్షన్ తీసుకునేటువంటి విధానాన్ని కూడా రద్దు చేసి సిపిఎస్ అనే విధానాన్ని దుర్మార్గమైనటువంటి ఒక విధానం తీసుకొస్తే ఇవాళ ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసారమని భారీ ఎత్తున కనీసం 5 సంవత్సరాల పైబడి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా కూడా వాళ్ళకి ఓపీఎస్ విధానం, పాత పెన్షన్ విధానం తీసుకురాకుండా ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కసారి ఎంపీగా ఎమ్మెల్యేగా చేస్తే వారి జీవితాంతరం పెన్షన్ తీసుకుంటున్నారు. 30 సంవత్సరాలు పైబడి చేసేటువంటి 30 సంవత్సరాలు పని చేసేటువంటి ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి మీకు ఎందుకంత కష్టం? వారి హక్కులు హరించవేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కుటుంబ పరంగా ఆలోచించాల్సింది పోనిచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్ని పక్కన పెట్టి ఇవాళ మీరు ఉచితాలు ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉద్యోగులు రోడ్డును పడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. మీరు వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు గనక గ్రహించి వెంటనే మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని వ్యాప్టో మీటింగ్ మామూలుగా జేఏసీల మీటింగ్, రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె బాట కూడా పట్టడానికి ఉద్యోగులు వెనుకాడరు. ఆత్మాభిమానం దెబ్బతింటే గతంలో ఏం జరిగిందో, గత ప్రభుత్వానికి ఏం జరిగిందో చూసే ఉంటారు. అంతకంటే ఎక్కువగా జరిగిద్ది. మీరు ఉద్యోగస్తులు తక్కువ అంచనా వేసి మీరు ఓట్ బ్యాంకు రాజకీయాలు చేసినట్టయితే మీ పతనం అంచుల్లో ఉందని గ్రహించుకోండి అని చెప్పి మనవి చేస్తున్నాం. ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలు వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీలు కూడా ఉద్యోగులకు నెరవేర్చలేదు. చాలా అసంతృప్తిగా, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా.
అది పొరపాటు. ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు అని లేదు. మేము జీతం ఇస్తున్నాము, లేదో జీతమే లేదు ప్రభుత్వంలో, మేము జీతం ఇస్తున్నాం అంటున్నారు. అది తప్పు. జీతం అనేది వాళ్ళు అన్నారు అంతకుముందు, గత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా నెలలో మీకు ఒకసారి జీతం ఇస్తున్నాం కదా, ఎప్పుడైతే జీతం ఇస్తున్నాం అన్నాడు. జీతం సమస్య కాదు, జీతం ఒక రోజు అటో ఇటో ఇస్తా జీతం కాదు. ఇవాళ ఉద్యోగులు పొట్టగొట్టేటువంటి వ్యవహారం. ఇవాళ ఎక్కడ కూడా ఒక్క బకాయిలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోక ఆర్థికంగా ఎంతో నష్టపడి ఉన్నారు. ఆ బకాయిలు చెల్లించకపోగా ఇవాళ వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించాలి. ఐఆర్ 30% ఐఆర్ అనేది ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఐఆర్ ఇచ్చిన రోజునే సమస్యకు పరిష్కారం అవుతుంది. కానీ ఆ విధంగా ఆర్థికపరమైన సమస్యలు ఏవి కూడా ఒక్కటి కూడా తీర్చకుండా మేమేదో చేశాం, ఉద్యోగులు తృప్తిగా ఉన్నారనేది అది అసంబద్ధమైనటువంటిది. ఇది ఉద్యోగులందరినీ కూడా తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. దానికి నాంది ఇవాళ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి యొక్క కార్యక్రమే ప్రభుత్వానికి ఉద్యోగుల యొక్క తీవ్ర అసంతృప్తి ఈ ఫ్యాప్టో ద్వారానే తెలియజేస్తున్నాం అని చెప్పి ఇది మొదటిసారిగా ఇది ఆరంభమైనటువంటిది. ఇక నుంచి ఉద్యమాలు తీవ్ర రూపంలో ఉంటాయని చెప్పి కూడా మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు సూర్యం శ్రీనివాసులు. మేము తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘం నుంచి వచ్చాము. ఎంతో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్న ఉపాధ్యాయుల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నో ఆశలతో ఉన్నాము, వస్తుంది ఈ గవర్నమెంట్ ఏదో మంచి చేస్తుందని. అయినా కూడా ఈ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అవుతున్నా వాళ్ళకు కావలసిన అలవెన్సులు అవి పెంచుకుంటున్నారు. కానీ కనీసం ఉపాధ్యాయులు అడుగుతున్న ఒక సంవత్సరానికి 2 డిఏలను మాత్రం పెంచి మా ఉపాధ్యాయ లోకాన్ని సంతృప్తిపరచలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అందుకోసమే అన్ని జిల్లాల నుంచి ఈరోజు ఫ్యాప్టో అంతా కలిసి ఈ ఉద్యమానికి వచ్చాము. ఇక నుంచి అయినా గవర్నమెంట్ కన్ను తెరిచి ఈ 1 నెల లోపు మేము అడిగిన డిమాండ్లన్నీ నెరవేర్చకపోతే ఈ ఉద్యమము ఇంకా ఉధృతమవుతుంది. గత గవర్నమెంట్ చేసిన తప్పును మీరు చేయదలుచుకోలేదు అనుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ మీద కొద్దిగా నమ్మకం ఉంది, చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే కాకుండా యాప్ అని ఒకటి పెట్టారు, LEAP లీప్ యాప్ అని 4 అక్షరాలతోనే ఉంది. కానీ అందులో 1.25 లక్ష యాప్లను దాంట్లో కుదించడం జరిగింది. దీనివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దీని మీద కూడా ఆలోచించాలి. వెంటనే మా డిమాండ్లన్నీ తీర్చి మంచి గవర్నమెంట్ అనే పేరు తెచ్చుకునేటట్లు చూడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జిల్లా ఫ్యాప్టో నాయకుల్ని మేము క్రోసూరు నుంచి వచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గతంలో జరిగిన BRTS రోడ్డు ధర్నాను మరిపించే విధంగా ఈరోజు వేలాది మంది మహిళా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఈ యొక్క అలంకార ధర్నా చౌక్కి వచ్చేసి వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగ సంఘ నాయకులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను, డిఏలను, పిఆర్సీని, ఐఆర్ని ప్రకటించాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగులను అయాపుల భారంతోటి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ విధానాలను ఇప్పటికైనా సరే మానుకొని ఉద్యోగ సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి ఈ నిరంకుశమైన విధానాన్ని మీరు ఇప్పటికైనా తొలగించకపోతే ఇంకా ఉద్యోగుల యొక్క వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం కూడా ఈ విధంగానే ఉద్యోగులు వేధించి ఏ విధంగా మూల్యం చెల్లించుకుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే ఇప్పుడు మహిళా ఉపాధ్యాయులు ఎంతోమంది మనోవేదనకు గురవుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి ఎంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకటే గుర్తు చేస్తున్నాం, ఇక్కడ వచ్చినటువంటి జనసందేహాన్ని చూసైనా సరే కనువిప్పి కలిగి ఈ ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు కనుక చేపట్టకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ పల్నాడు జిల్లా ఫ్యాప్టో తరఫున మీకు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్టీ అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షుడిని అనంతపురం నుంచి వచ్చినాం మేము. మిత్రులారా, సుదూర ప్రాంతం నుంచి మేము కసిగా ఎందుకు వచ్చామంటే ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినప్పటికీ ఉపాధ్యాయుల కార్మికులకు ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోగా మా మీద బోధనకు పరిమితం కాకుండా బోధనేతర కార్యక్రమాలే పాఠశాలకు వెళ్ళినటువంటి ఎక్కువ సమయం కేటాయించి వస్తుంది. ఖచ్చితంగా యాప్లు రద్దు చేయాలా, భవిష్యత్తులో ఈ ఉద్యమం తర్వాత యాప్లన్నీ బహిష్కరిస్తామని తెలియజేసుకుంటూ, అంతేకాదు మిత్రులారా, మళ్ళీ పెండింగ్ బకాయిలు కావచ్చు, పెండింగ్ డిఏ బకాయిలు కావచ్చు, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కావచ్చు, అదేవిధంగా పట్నూడో పిఆర్సీ కావచ్చు. ఇప్పటికే పట్నూడో పిఆర్సీ
దాదాపు 21 నెలలు అయినా కూడా కమిటీ వేయలేదు. 2003 జూలైకి టైం అయిపోయింది, అయినా ఇంతవరకు ఒక కమిటీ కూడా వేయలేదు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మా యొక్క బకాయిలు కానీ మా యొక్క సమస్యలు కానీ తీరే వరకు ఈ ఉద్యమం ఆగదని, తీర్చకపోతే భవిష్యత్తులో 2022 ఫిబ్రవరి 3వ తేదీ BRTS రోడ్లో ఏ విధంగా ఉద్యమం జరిగిందో అదేవిధంగా పెద్ద ఎత్తున అంతకంటే రెట్టింపుతో మేము ఉద్యమం చేపడతామని తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, నా పేరు శ్రీనివాసులు, యూటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా కాళహస్తి. ఈరోజు ప్యాప్టో ధర్నా పిలుపు మేరకు కాళహస్తి నుంచి విచ్చేసాము. మా డిమాండ్లు గత ప్రభుత్వం ఎలా అనుసరిస్తుందో ఈ ప్రభుత్వం కూడా అలాగే అనుసరిస్తుంది. 4 DAలు పెండింగ్ ఉంది. అదేవిధంగా మాకు PRC బకాయిలు కానీ, DA బకాయిలు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు కానీ అనేకమైన దగ్గర 30,000 కోట్లు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత ఎలక్షన్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు. మా డిమాండ్లన్నీ పరిష్కరించాలని వీడికి విచ్చేసాం. కాబట్టి ప్రభుత్వానికి 15 నెలలు వెసులుబాటు ఇచ్చాం, కానీ కాలం అతీతం అయిపోతూ ఉంది. కాబట్టి మా ఉద్యమంతోనే ఈ సమస్యలు పరిష్కరించుకోవాలని ఈరోజు విచ్చేసాం. ప్రభుత్వం ఈరోజు ఎప్పుడైనా కనిపించగలిగి మా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం. వేపూరి వెంకటేశ్వర్లు అండి. నేను సత్తెనపల్లి పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. పల్నాడు డిస్ట్రిక్ట్ సత్తెనపల్లి నుంచి వచ్చాము. మరి ఈ ప్రభుత్వం రాకముందు ప్రారంభంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు CPSని 1 సంవత్సరం లోపు మేము అందరి చర్చల ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. CPS సమస్యను అలాగే పక్కన పడేశారు. అట్లాగే PRC మెరుగైన PRC ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారం మెరుగైన PRC ఇస్తామని చెప్పారు. దాని గురించి అసలు ఏం మాట్లాడలేదు. సామాన్య ప్రజలకు ఇస్తున్నటువంటి చిన్న చిన్న పథకాలు కూడా మాకు కనీసం పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. గత 10 సంవత్సరాల నుంచి మా యొక్క జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఏ ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం DA ఇవ్వట్లేదు. కేవలం ఇచ్చేటువంటి 1,500 రూపాయల ఇంక్రిమెంట్ తోటి, ప్రతి సంవత్సరానికి వచ్చే 1,500 రూపాయల ఇంక్రిమెంట్ తోటి మేము జీతం పెరుగుదలతోటి 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా 60,000 70,000తో మేము సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక స్థలం కొనాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా కూడా ఈ రోజుల్లో ప్రభుత్వం లోను కూడా ఉపాధ్యాయులకు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యల గురించి ఆలోచించి మా చర్చలను పరిష్కరించవలసిందిగా మేము ఈ ఫ్యాక్టరీ తరఫున ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాని పరిశీలించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. కుంపటి రాజేంద్ర ప్రసాద్, కృష్ణా జిల్లా ప్యాప్టో సెక్రటరీ జనరల్. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలు అయింది. మరి ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా కేబినెట్ మీటింగ్లు పెట్టినా సరే, ఏ సమావేశాలు ఏర్పాటు చేసినా సరే ఉపాధ్యాయుల గురించి ఒక్క మాట కూడా మరి ఎత్తిన పాపం లేదు. ఎందుకంటే ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగస్తులు. మరి కింది స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి వచ్చే జీతాలు చాలా తక్కువ. టీచర్కి అయితే మరి జీతాలు ఉన్నాయని మీరు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ప్రచారం చేసింది. మరి కింది స్థాయి ఉద్యోగస్తులకి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన DA ఇప్పుడు 4 సంవత్సరాలుగా మరి 4 DAలుగా మరి పెండింగ్లో పెట్టారు. అలాగే రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్స్ లేవు. అలాగే ఎర్రన్ లీవ్స్ 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎర్రన్ లీవ్స్ ఇచ్చినటువంటి దాఖలా లేదు. మీరు అన్ని పథకాలు అమలు చేస్తున్నారు కానీ ఉద్యోగస్తులు పట్టించుకోవట్లేదు. ఈరోజు మరి ఉవ్వెత్తున ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మరి నిండిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వం కేవలం సగం మంది ఉద్యోగులు వస్తేనే, ఉపాధ్యాయులు వస్తేనే ఈ విధంగా ఉంటే, రేపు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా వస్తే మీ ప్రభుత్వం అసలు మరి ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళు తెరవాలి. మీరు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఉద్యోగస్తుల్ని. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే పట్టించుకొని మా యొక్క ఆర్థిక సమస్యలు, అలాగే సర్వీస్ సంబంధమైనటువంటి సమస్యలు, MEOలన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి నిన్నగాక మొన్న స్కూల్ అసిస్టెంట్కి వచ్చినటువంటి గవర్నమెంట్ టీచర్ని మరి MEO 1గా నియమించడం జరిగింది. ఇది తప్పని మేము ఫ్యాక్టోగా చెప్తున్నాం. అయినా సరే మా మాట వినకుండా మరి లోకేష్ గారు, మరి విద్యాశాఖ మంత్రి గారు కనీసం ఆలోచన లేకుండా మరి స్కూల్ అసిస్టెంట్ని MEO 1గా పెట్టారు. సీనియర్ ఉపాధ్యాయులు, సీనియర్ హెడ్ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళని పెట్టండి అని మేము చెప్తే మా మాట పెడసేవని పెట్టి మరి వాళ్ళు జూనియర్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ని MEO 1గా పెట్టి పరిపాలన చేస్తున్నారు. పరిపాలన చేసేటప్పుడు మరి పక్వంగా ఉన్నటువంటి ఎక్కువ మేధావులను పెట్టుకోవాలి కానీ మరి కింది స్థాయి వాళ్ళని పెట్టుకుంటే మరి అది ఎంతవరకు సమంజసం అది కాదని చెప్పాం. అయినా సరే ప్రభుత్వం మా మాట వినకుండా మరి ఇంతవరకు తీసుకొచ్చింది. మా సమస్యలు DSCలు కూడా మరి వాళ్ళకి మరి
98 డిఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మరి మినిమం టైం స్కేల్ ఇచ్చారు, వాళ్ళని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. అలాగే మా ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తే మేము మరి ఈ ఉద్యమాలు మరి నిలుపుదల చేసుకుంటాం. మా యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా సర్వీస్ సమస్యలు కూడా తీర్చి మరి మాకు న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు షేక్ అబ్దుల్ హై, ప్రకాశం జిల్లా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మరియు ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. మేము అధికారంలో వచ్చిన ఒక సంవత్సరం లోపు సిపిఎస్ని రద్దు చేసి అనుకూలమైన ఉద్యోగులకి ఉపాధ్యాయులకు అనుకూలమైన ఒక పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 1.5 సంవత్సరం దాటింది, నేటి వరకు ఆ సిపిఎస్ రద్దు చేయలేదు, పాత పెన్షన్ పునరుద్ధరించలేదు. మీ మాటలు గాలి మాటలేనా నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ఇంకా రెండో అంశం ఏంటంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రతి నెల జీతంలో ఏపీజీఎల్ఐ జెడ్పీపీఎఫ్ అమౌంట్లు దాపెట్టుకుంటున్నారు. దాచుకున్న సొమ్ము అంటే ఉద్యోగులు నెలకి దాదాపుగా 160 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఏపీజీఎల్ఐ కానీ జెడ్పీపీఎఫ్కి చెల్లించిన సందర్భంగా ఇదే ఉద్యోగులు తాము దాచుకున్న సొమ్మును లోన్లు కానీ క్లోజర్స్ కానీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే దాదాపుగా 1-2 సంవత్సరాలు పైకాలము ఉంటుంది. అంటే మా సొమ్ము మేము తీసుకోవడానికి కూడా ఇంత కాలం పడుతుందా? అంటే మేము ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ము ఏమవుతుంది? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా మెమో నెంబర్ 57 వెంటనే అమలు చేసి 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో దాదాపు 10,000 ఉపాధ్యాయులు ఈ ధర్నా చౌక్ అలంకార్ సెంటర్లో చేసిన సభ రేపు బీఆర్టీఎస్ మరో ఉద్యమం రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క న్యాయమైన డిమాండ్లను సహకరించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ. గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. సకాలంలో మీకు పిఆర్స్ ఇస్తామని చెప్పి, ఐఆర్ ఇస్తామని చెప్పి, డిఏ బకాయిలు ఇస్తామని చెప్పి రకరకాల, అదేవిధంగా రిటైర్మెంట్ అయినప్పుడు ఉద్యోగి యొక్క ఎన్కాష్మెంట్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, కమ్యూటేషన్ కానివ్వండి, జిఐఎస్ కానివ్వండి, ఈ ఆర్థిక అంశాలన్నీ సకాలం చెల్లిస్తామని చెప్పి నేడు రిటైర్డ్ అయినా కూడా 6 నెలలు అయినా కూడా ఏ గ్రాట్యుటీ కానీ, ఎన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా కమ్యూటేషన్ కానీ, జిఐఎస్ కానీ, జెడ్పీపీఎఫ్ కానీ ఏ అమౌంట్లు సకాలంలో చెల్లించడం. నేను రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఉద్యోగుల్లో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైంది. ఉపాధ్యాయుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తేదీ నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ ఉద్యోగికి కానీ ఆ ఉపాధ్యాయుడికి రావాల్సిన అన్ని ఆర్థిక అంశాలు, గ్రాట్యుటీ, ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్ కానీ, జిఎస్ కానీ, జెడ్పీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ అన్ని ఆర్థిక అంశాలు లంసంగా ఆ రిటైర్డ్ అయ్యే తేదీ నాటికి ఒక చెక్కు రూపేణ ఇచ్చి గౌరవిస్తే అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన గౌరవం అవుతుందని చెప్పి సభాముఖంగా సీఎం గారికి డిమాండ్ చేస్తున్నాం. సంతోషంగా ఉన్నారా లేదా నిదర్శనము ఈ రోజు మీటింగ్ హాజరైన జనమే చెప్తున్నారు కదా. సంతోషం అంటే ఏ విధంగా ఉంటుంది? అన్ని ఉపాధ్యాయులు మాత్రం మీ బిడ్డలు కాదా, మీ ప్రజలు కాదా, ఉపాధ్యాయులు ప్రజల్లో భాగం కాదా? ఎందుకు అన్ని సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా అన్ని కొనసాగిస్తున్నారు, కానీ ఉపాధ్యాయులకు చేసిన మేలు ఏం జరుగుతుంది? ఏ ఆర్థికంగా ప్రగతి ఇంతవరకు లేదు. సిపిఎస్ రద్దు విషయం సంవత్సరంలోపు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, కానీ ఏ విధంగా సిపిఎస్ రద్దు చేశారో దానిపైన చెప్పాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల పట్ల ఈరోజు ఎంతో మంది కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో ఉపాధ్యాయులు చనిపోయి 4 సంవత్సరాల నుంచి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కానీ పొందలేదు. దాని గురించి పోరాడుతూనే ఉన్నారు మా నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పోరాడుతూనే ఉన్నారు. ఈరోజు జిల్లా నగర సహాయక నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చామంటే దానికి కారణము రాష్ట్ర నాయకులకు కానీ సరైన నిర్ణయాలు ఇవ్వకపోవడం వల్లే ఈరోజు ఇంతమంది దాదాపు కదిలి వచ్చారని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. నా పేరు జయకృష్ణ, సత్యసాయి జిల్లా ఫ్యాప్టో నాయకుడిని మాట్లాడుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వంలా ప్రవర్తించదు, మనతో ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ అందిస్తుంది అని మా ఉపాధ్యాయ లోకమైతేనేమి ఉద్యోగ లోకమైనా ఎంతో ఆశపడింది. కానీ అదిగో ఇస్తారు ఇదిగో ఇస్తారు వేచి చూసి అలిసిపోయి ఈరోజు ఈ విజయవాడలో పోరుబాటుకు ఉద్యోగులంతా ఉపాధ్యాయులంతా వచ్చి ఈ పోరుబాటు నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి 4 డిఏలు అయితేనేమి, పిఆర్సీ కమిషన్ అయితేనేమి, అలాగే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, అసైన్మెంట్ బుక్
విధానము, అలాగే టెట్ అనేటువంటి కొత్త రాయిని తెచ్చి మా ఉపాధ్యాయ లోకానికి ఇబ్బంది పెడుతున్నటువంటి విధానాలు అయితే వీటన్నిటిని మానుకొని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా నిరూపించుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన ధర తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బి రాము నాయక్, పల్నాడు జిల్లా అంటే మాది. మేము మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు రాగానే పిఆర్సీ మరి ఐఆర్ ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. కానీ 15 నెలలు గడిచినా ఇంతవరకు మాకు ఎలాంటి మరి పిఆర్సీ అనేది ఇవ్వలేదు. మరి గతంలో మేము జగన్మోహన్ రెడ్డికి మరి ఇదే ఉపాధ్యాయులు ఓడించి మరి చంద్రబాబు నాయుడు కావాలని గెలిపించుకున్నాం. అయినప్పటికీ మాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం జరిగింది. మరలా ఇదే విధంగా మాకు ఐఆర్ కానీ పిఆర్సీ ప్రకటించినట్లయితే ఇదే విధంగా ఉపాధ్యాయులు మొత్తం కలిసి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని నేను యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులుగా వినుకొండ ప్రాంత సభ్యుడిగా నేను చెప్తున్నాను. ఉద్యోగులంతా అదంతా ఉత్తమాటలే. ఉద్యోగులు 200% ఆపోజిట్గా ఉన్నారు ప్రభుత్వానికి. దీన్ని సరి చేసుకుంటే ప్రభుత్వం నిలబడి, లేకపోతే రానున్న రోజుల్లో కుప్పకూలిపోయిందని నేను చెప్తున్నాను. నేను అనంతపురం నగర పాప్టో కమిటీ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే గత 1.5 సంవత్సరం నుండి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాన్ని శాంతపరిచేటువంటి, సంతృప్తిపరిచేటువంటి ఒక్క కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్ చేపట్టడం లేదు. అనేక కార్యక్రమాలు చేపట్టినా ఇంతవరకు ఉద్యోగులకి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. అందువల్ల ఉపాధ్యాయుల్లో ఇంత అసంతృప్తి అనేది పేర్కొని పోయి ఈరోజు అది ఈ ధర్నా రూపంలో ఇక్కడ బయటపడడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. లేకపోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది. తొందరలోనే పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. పంచాయతీ ఎలక్షన్స్లో ఉపాధ్యాయ వర్గాలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ఉద్యోగ వర్గానికి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని, అదేవిధంగా పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని చెప్పేసి, అదేవిధంగా టెట్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి, ఉద్యోగ వర్గాలపై వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి యాప్లన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి అనంతపురం ఫ్యాప్టో నగర కమిటీ తరఫున మేము కోరుచున్నాము. నుంచి సార్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తరఫున నేడు విజయవాడలో జరుగుతున్నటువంటి పోరుబాటలో మొదటి అడుగు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లతో మేము మొదలుపెట్టాం. నాటి ప్రభుత్వం యొక్క వేధింపులు భరించలేక ఉపాధ్యాయులందరూ 199% కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. మీ ఆదరణ చూసి మేము కూడా 11 సీట్లతో ఆనాటి పాలకులను దించివేసిన విషయాన్ని అందరూ గమనించారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మమ్మల్ని కూడా దయచేసి ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో భాగముగా భావించి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు కానీ, బోధనేతర కార్యక్రమాల రద్దు కానీ, అలాగే మూల్యాంకనంలో ఇటీవల తీసుకొచ్చినటువంటి మార్పులను కానీ, అలాగే కారుణ్య నియామకాలు కానీ, ఇలా డిమాండ్లు ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యతో, అలాగే మిగతా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలతో చర్చించి మొట్టమొదటగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం మాతో చర్చించి ఆమోదయోగ్యమైనటువంటివి ఆర్థికపరమైన డిమాండ్లతో పాటు పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి, అలాగే ఐఆర్ను ప్రకటించాలని చెప్పి మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పోస్టులను కేటాయించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. పల్నాడు జిల్లా యూటీఎఫ్ సార్ గత ప్రభుత్వం కంటే ఎన్నికల్లో మెరుగైన పిఆర్సీ అవన్నీ ఇస్తామని గత ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తే మేము అంతకంటే ప్రశాంతంగా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు రావాల్సిన ఐఆర్, డిఏ ఏ బకాయిలు లేకుండా అన్ని బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కానీ గత ప్రభుత్వం కంటే కూడా ఇంతవరకు దాదాపు 15 నెలల పరిపాలన చేస్తున్న ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు సార్. చాలా దుర్మార్గంగా అలానే యాప్లన్నింటినీ కుదిస్తామని చెప్పి యాప్లు మొత్తం ఒకే దాంట్లో వేసి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు సార్. అలానే సెల్ఫ్ అసెస్మెంట్ పేపర్స్ వాల్యుయేషన్ కూడా చాలా కఠినంగా ఉంది. అలా కాకుండా ఉపాధ్యాయులకు పెండింగ్ డిఏలు, ఐఆర్, పిఆర్సీ అన్నీ ఇచ్చి యాప్లను మొత్తం రద్దు చేసి సరళతరం చేయాల్సిందిగా కోరుచు, ఇవ్వకపోతే గవర్నమెంట్ ఇంకా ముందు ఏపీ ఎన్జిఓలు, ఉపాధ్యాయ కార్మికులు అందరూ కూడా గవర్నమెంట్ వ్యతిరేకిస్తారు సార్. రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉంటుంది సార్. లేదండి, ఎమ్మెల్యేలు గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉంటే ఉండొచ్చు, కానీ ఎంప్లాయీస్ ఎవరు కూడా సంతృప్తిగా లేరని భావిస్తున్నాను సార్. 1938 కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఎటువంటి ఆర్థిక బకాయిలు చెల్లించకుండా కేవలం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. మరి ఈ మొండి వైఖరిని వినాడి వెంటనే
ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. అలాగే ఒక ఉద్యోగికి కనీసం 3 లక్షలు ఆర్థిక బకాయిలు ఉన్నాయి. మరి వాటన్నిటిని తక్షణం చెల్లించి మరి ఉద్యోగస్తుల ఆశాకిరణంగా మనం కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మరి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మొద్దు మీద విడనాడి ప్రభుత్వం ఎట్లయినా సరే ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. గత ప్రభుత్వం చేసిన తప్పుల ఆధారంగా ఈ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము ఉద్యోగ సంక్షేమ ప్రభుత్వంగా ఏర్పడతాము, ఉద్యోగ సమస్యలను తీరుస్తాము, మేము వస్తేనే ఐఆర్ పిఆర్సీ అన్ని వేస్తాము అని చెప్పారు. ఇప్పటికి 16 నెలల కాలమైంది. అయినా ఒక్క అపాయింట్మెంట్ కూడా విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయులకు ఇవ్వడం లేదు. విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలను చర్చించి వాళ్ళని అవి తీర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.